హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్. మీ అమ్మ ఒకప్పుడు మా అయ్య పాలకూర లేరురా అంటే 5 గంటలకు కూడా లేవకపోయేది. ఇప్పుడు 5 గంటలకు అలారం పెట్టుకుంటే 4:30కే మేలుకు వస్తుంది. బరువులు బాధ్యతల మీద పడ్డాక అట్లుంటుంది. ఇక కార్లకు అయితే వచ్చేసిన. ఇప్పుడు మనకు చక్కగా ఎయిర్పోర్ట్ పోవాలి. ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక నాకు ఒకటి గుర్తొచ్చింది. 2019 వరకు మన దగ్గర ఒక ఇనోవా ఉండే. ఆ ఇనోవా లాస్ట్ 4 డిజిట్స్, దీని 4 డిజిట్స్ సేమ్ 2342. ఏమన్నా రెగ్యులర్ టిఫిన్ సెంటర్. అక్కడ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట చాలా పెద్దగా ఉండే. ఇప్పుడు అది ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తారు. ఇక మొత్తం మీదనైతే ఇట్లా దుమ్ము ఉంటుంది. అక్కడ వ్యాగనర్ చూస్తే మన పాత కారు గుర్తొచ్చింది. ఇది ఇన్నోవా హై క్రాస్. ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నెక్స్ట్ ఆడవాడు వాని పేరు కూడా వాళ్ళకి వస్తలేదు నాకు, గెస్ట్ది చూడాలి. వారి మన ఇంగ్లీషు ఆయన ఇంగ్లీషు వేరే లెవెల్ ఉంటుంది. మనకు వచ్చి రాని యూ కమ్ ఐ గో ఐ అవుట్, నేను అవుట్, అట్లుంటుంది కథ. చూద్దాం ఏం జరుగుతుంది అనేది 3 days. ఓకే లెట్స్ గో. ఇది మనకు రొటీన్. రాగానే ఆపంగానే లేవడం, దాంట్లోకి వెళ్ళడం. కానీ ఇదైతే ఎక్కడో ఫారెన్లో చూసినట్టు అనిపిస్తుంది ఈ రోడ్ అంతా. కానీ ముందడుగు పోగానే మళ్ళీ మన ఇండియాలోనే ఉన్నాం అనిపిస్తుంది. అది డైవర్షన్లు ఇక్కడి నుంచి పెట్టిరు ఊబర్ వాళ్ళకి, అది ఎందుకో తెలియదు మరి. ఇంతసేపు అయింది నిలబడి, ఇంకా వస్తలేదు వీళ్ళు. ఒకటి ఫోన్ చేసి సార్ అంటాడు, ఒకటి ఫోన్ చేసి మేడం అంటాడు, ఏంటో అర్థం కాదు. మొత్తం మీద పికప్ అయితే అయిపోయింది. మేడంని పికప్ చేసుకున్నా. జరుగువా మా మేడం విన్నా ఉన్నది. ఇక్కడ ఉన్నది కదా మేడం. మేడం మొత్తం ఏమైనా తీసుకొచ్చి అక్కడ వదిలేసిన. టికెట్ కౌంటర్ దగ్గర పోతుంది. మేము ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వచ్చినాము. మనకు బోర్డు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కాబట్టి బయటనే ఉండాలి నిమ్మలంగా. అలా పోయినా కానీ తిరిగి తిరిగి చచ్చిపోవాలి అక్కడికి. కానీ ఇదైతే సూపర్గా కట్టారు. మేడం లిటరల్గా మన భాషలు చెప్పాలంటే చూసి పిచ్చిది అయిపోయింది. వావ్ అమేజింగ్ అని అట్లుంటుంది. ఇక మేడం ఫోన్ కూడా ఇచ్చేసి పోయింది. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. పెద్ద ఫ్లాగ్, మన ఇండియన్ ఫ్లాగ్ ఇది. ఇది కొత్తగా కట్టిర్రు ఏందో మరి. ఇది ఆడిటోరియం లెక్క అనుకుంటే. ఇది రామానుజాచార్యులు గారు. ఇదంతా పార్కింగ్. అక్కడ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే పార్కింగ్లోకి వచ్చేటప్పుడే 50 రూపాయలు కట్ అయిపోతాయి పార్కింగ్ ఛార్జ్. ఫ్రీ అయితే కాదు. టికెట్ ఎంతనో అయితే తెలియదు నాకు. మా మేడం వచ్చినాక అడగాలి. చల్లదానానికి ఇక్కడ కానుగ చెట్లు అయితే పెట్టారు. బాగుంది. కానుగ చెట్లు ఇవన్నీ ఊర్లలో చూసినాం బాయిల కాడ, కానీ సిటీలో ఇదే. ఇక మేడం అయితే ఇంకొస్తలేదు. యాస్టకు వస్తుంది ఎండకు. చెమటలు ఎక్కడెక్కడి నుంచో ఆడుతున్నాయి. కాసేపు ఏసీ వేసుకొని కూర్చుండు కూడా అయింది. పెట్రోల్ 107 రూపాయలు ఉంది. గుర్తొస్తే బాధ అనిపిస్తుంది కాబట్టి ఏసీ ఎక్కువ వేయం. సో ఇక మేడం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంకా మేడం వచ్చింది, ఫొటోస్ దిగుతున్నా. అమ్మయ్యా ఘన విజయంగా ఇప్పుడు డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. ఇంకా మేడం
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి వచ్చి చిన్న షాపింగ్ ఉంటే చేసుకుంది, మళ్ళీ నార్బిట్లో షాపింగ్ చేసుకుంది. ఆఫ్టర్ హోటల్కి వచ్చి సామాన్ అంతా హోటల్ వేసి మళ్ళీ పిస్తా హౌస్కి పోయి బిర్యానీ తినేసి మళ్ళీ హోటల్కి వచ్చేసింది. కథం క్లోజ్ ఇవాళకి. ఓకే రైట్, టాటా బాయ్ బాయ్. మీకు కూడా అయిపోయింది ఇవాళ రోజు, ఇంటికి పోవాలి, తినాలి. ఇవాళ లంచ్ కూడా అట్లా తిప్పింది పాపం. పాపం నాది నేను అనుకుంటున్నా, పాపం లంచ్ తినలేదు ఇంకా. సో ఓకే రైట్, టాటా బాయ్ బాయ్, సీ యూ.